అందరికీ వందనాలండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి గల అసలైన కారణం ఏంటంటే, కరుణాకర్ శివశక్తి ఛానల్లో ఒక వీడియో వచ్చింది. ఇది వచ్చి అప్పుడు ఒక నెల పైగా అవుతున్నట్టుగా ఉంది. కాకపోతే ఆ ఛానల్ మనం ఎప్పుడు చూడం కాబట్టి ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడు అనేది మనకి ఇప్పటివరకు తెలియదు. అయితే ఒకరు ఆ వీడియో చూసి అది నాకు షేర్ చేస్తే, అతను ఆ వీడియోలో ఏం మాట్లాడాడు అనేది ఆ కంటెంట్ చూసినప్పుడు, అతని యొక్క మాట తీరు, ఆ పద్ధతి చూసినప్పుడు అతనికి తిరిగి నేను కౌంటర్ ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ వీడియోలో అతను ఏం మాట్లాడాడు, అసలు సందర్భం ఏంటి అనేది మొట్టమొదటిగా మీకు తెలియపరిచి ఆ తర్వాత ఏం మాట్లాడాడు అనేది వీడియో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మాట్లాడిన కంటెంట్ ఏంటంటే, అసలు ఈ వీడియో నా గురించి చేసిన వీడియో అయితే కాదు, కానీ హనీ జాన్సన్ గురించి, హనీ జాన్సన్ మీద వీకేఆర్ గారు పెట్టిన ఒక వీడియోని ఆధారం చేసుకుని ఇటు హనీ జాన్సన్కి అటు వీకేఆర్ గారికి కూడా ఇతను కౌంటర్ ఇచ్చినట్టుగా, సెటైర్లు వేసినట్టుగా, వాళ్ళు మాట్లాడే మాటలను ఇతను ఏదో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ మీద కౌంటర్లు వేసినట్టుగా ఏదో ఒక వీడియో చేసుకున్నాడు. అతడు ఏదో సునకానందంతో ఆ వీడియో చేశాడు. అయితే ఇందులో నా ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, గతంలో హనీ జాన్సన్ గారు కాల్లో మాట్లాడుతూ నా విషయంలో గబుక్కు ఒక మాట వదిలేశారు. ఆ మాట వినగానే నాకు బాధ కలిగి, హనీ జాన్సన్కి నేను ఒక టైంలో ఆయనకి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, ఆ మూవీ తీస్తున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే అతనికి నేను చేయలేకపోయినా మరొక వ్యక్తి ద్వారా హెల్ప్ కూడా చేయించాను. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా మరి ఈరోజు ఇలా మాట్లాడడం చాలా బాధాకరమని ఒక లైవ్లో నేను హనీ జాన్సన్ విషయం మాట్లాడాను. అది ఆ రికార్డింగ్ ఏం చేశారంటే, వీకేఆర్ గారు తన ఛానల్లో పెట్టుకుని ఈ హనీ జాన్సన్ చూడండి చాలామందిని ఎలా మోసం చేస్తున్నాడో చూడండి అని చెప్పి వీకేఆర్ గారు తన వీడియోలో పెట్టుకున్నాడు. అయితే ఈ వీకేఆర్ గారు తన వీడియోలో పెట్టుకున్న వీడియోని ఈ కరుణాకర్ వాడుకుంటూ, అక్కడున్న సబ్జెక్ట్ ఒకటైతే ఇతడు దాన్ని మరికొంత కించపరుస్తూ, మరికొంత సెటైర్లు వేస్తూ, చాలా తప్పుడు పదజాలం ఉపయోగిస్తూ ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆ తప్పుడు పదజాలం ఏంటి, ఆ పదజాలం మీద నేను ఎందుకు స్పందించాలనుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. అతను జనులను మోసపుచ్చుటలో, మభ్యపెట్టుటలో నేర్పరి. ప్రజలను మధ్యపెట్టులో నేర్పరి అనేది ఎందుకు అన్నానంటే, ఇక్కడ వీడియో మీకు చూపిస్తానండి. హనీ జాన్సన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకనొక టైంలో సినిమా ఆగిపోయింది, బ్రదర్ అమౌంట్ లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని ఫోన్ చేస్తే ఆ టైంలో నేను ఏ రేంజ్ లో ఆడుకున్నాను అనేది హనీ జాన్సన్ మనస్సాక్షిగా తెలియాలి. అక్కడ క్రాంతి కుమార్, అక్కడ ఒక పాస్టర్ అనుకుంటా, హనీ ట్రాప్ జాన్సన్ గారి బాధితుల్లో మీటు నేను కూడా ఉన్నాను అంటూ ఆ క్రాంతి కుమార్ నేను కూడా ఒకప్పుడు వాడికి బాగా సహాయం చేశాను, వాడు నా నోట్లో పెట్టాడు పెద్ద ముద్ద అని చెప్తున్నాడు. అదే మనుషుల్ని కించపరచడంలో, మనుషుల్ని చాలా తక్కువ చేసి మాట్లాడడంలో ఇతను చాలా భయంకరమైన వ్యక్తిలాగా ఉన్నాడు. ఆడెవడో అంటున్నాడు, వాడు పెట్టాడు పెద్ద ముద్ద అంటున్నాడు. అసలు ఆ వాడెవడో ఏంటో, వాడు వీడు ఏంటో. ఈయన గురించి మేము చాలా వీడియోలు చేసాం గతంలో, కానీ ఎప్పుడూ కూడా వాడు వీడు అనే పదజాలం ఎప్పుడూ ఉపయోగించలేదు. అతను అంటాం మేము, అతను ఇలా చేశాడు, కరుణాకర్ ఇలా చేశాడు అంటాం మేము. అలాంటిది ఇతను అంటే వీళ్ళ సంస్కారం, వీళ్ళ బుద్ధి కూడా అంతే అనుకుంటాను. ఒకవేళ వీళ్ళ ధర్మం వీళ్ళకి అదే సంస్కారం నేర్పించింది అనుకుంటాను. ఒకవేళ వీళ్ళు ఉన్న ధర్మం కరెక్టే అయితే వీళ్ళు మాట్లాడే పదజాలం కూడా కరెక్ట్గానే ఉంటుంది. వీళ్ళ ధర్మం దారి తప్పిపోయింది అయితే వీళ్ళకి మంచి మాటలు ఎలా వస్తాయి చెప్పండి. వీళ్ళు ఉన్న స్థానం కరెక్ట్ అయితే ఆ స్థానమే వీళ్ళకి మంచి చెడ్డలు నేర్పిస్తుంది, ఆ స్థానమే బుద్ధి జ్ఞానాలు నేర్పిస్తుంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే వాడు వీడు అంటారు, ఇంకా భయంకరమైన బూతులు తిడతారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వీళ్ళు నేర్చుకున్న సంస్కారం, వీళ్ళ ధర్మం నేర్పించింది ఇంతే అని మనం సరిపెట్టుకోవడం తప్ప అంతకు మించి వీళ్ళని అన్నా ఒకటే, అనకపోయినా ఒకటే. నా లాభాన్ని అతనికి ఇచ్చేసా అన్నట్లు వినపడుతుంది నాకేంటో మరి. అబ్బా ఇప్పుడు చూడండి, అక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను ఆ వీడియోలో అంటే, నా బాధ నేను చెప్పుకున్నాను ఆ లైవ్లో. హనీ జాన్సన్ పలానా వాళ్ళతో కాల్ మాట్లాడుతూ నా గురించి ఎంత సింపుల్గా ఒక పదం వదిలేసాడు నా మీద. నేను అతనికి ఎప్పుడు మేలే చేశాను. అలాంటి నా స్పాన్సర్ అంటే అతనికి ఒక సినిమా ఆగిపోయింది అన్నప్పుడు నేను మరొక వ్యక్తికి ఫోన్ చేసి, సార్ ఇలాగా పలానా వ్యక్తికి ఇలాగా ఈ సినిమా ఆగిపోయిందంట, హెల్ప్ ఏమైనా చేస్తారా
అని నేను తన తరపున తన కనుక్కుని ఆ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు. ఆ రోజున ఆ పని జరిగింది. మరి కనీసం కృతజ్ఞత అనే లేదే ఆ మనిషికి, నా స్పాన్సర్ను కూడా నేను వాళ్ళకి ఇచ్చాను అనే విధానంలో నేను మాట్లాడుతుంటే నా లపాకీని వాడికి ఇచ్చేసాను అనే పదజాలం వాడుతున్నాడు. ఎంత దారుణం అండి ఇది. అసలు నేనేమన్నాను స్పష్టంగా, లపాకీ అన్నానా లేకపోతే స్పాన్సర్ అన్నానా? చూడండి ఇంకా ముందు ఆ పదాలు ఏంటంటే అన్నీ అట్లాగే కనపడుతుంది నాకు. నీకు అలాగే కనబడతాయి, ఎందుకంటే పచ్చకాములోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందంట. అంటే నాకు తెలిసి స్పాన్సర్ని ఇతను ఎలాగా వర్ణించాడంటే లపాకి కింద వర్ణించాడు. ఇప్పుడు మాకున్న స్పాన్సర్లు ఒకరో ఇద్దరు, నీకు చాలామంది స్పాన్సర్లు ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ లపాకీలేనమాట. నీకు స్పాన్సర్ చేసే ప్రతి ఒక్కరూ లపాకీలే. ఇప్పుడు చూడండి, శివశక్తి కరుణాకర్కి ఎంతమంది అయితే హెల్ప్ చేస్తున్నారో, ఎంతమంది అయితే స్పాన్సర్గా ఉన్నారో, కరుణాకర్ దృష్టిలో వాళ్ళందరూ ఎవరంటే అతన్ని లపాకీలు. దీన్ని బట్టి మీరు అతనికి హెల్ప్ చెయ్యాలో మానేయాలో మీరే నిర్ణయం తీసుకోండి. చూసారండి, స్పాన్సర్ అంటే ఏంటి? చూడండి, లపాకీ అంటున్నాడు. అంటే నాకు నిజానికి అసలు లపాకీ అనే మాటకు అర్థం తెలియదు ఇప్పటివరకు కూడా. ఎవరినో నేను ఈ వీడియో చూసిన తర్వాత ఎవరినో అసలు లపాకీ అంటున్నాడు. లపాకీ అంటే ఏంటి, ఏమంటారు బయట దీని గురించి అని అంటే ఉంచుకున్నది అని ఏదో అంటారంట. మరి ఆటి మహానుభావులు అలాగే తెలియాలి అలాంటి విషయాలు, లేకపోతే అలాంటి దౌర్భాగ్యకరమైన మాటలు, అలాంటి దరిద్రగొట్టు పనులు, ఇవన్నీ వాళ్ళకే తెలియాలి. మరి ఆ పదాన్ని ఎంత సింపుల్గా ఉపయోగిస్తున్నాడు. స్పాన్సర్ అంటే కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు ఈ రోజున కరుణాకర్. అంటే కరుణాకర్కి స్పాన్సర్ చేసే వాళ్ళందరూ లపాకీలే కాబట్టి మా స్పాన్సర్లు కూడా అతనికి అలా కనబడుతున్నట్టుగా ఉన్నారు. మరి కానీ మా స్పాన్సర్లు మరి అలాంటి కాదండి. వాళ్ళు దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసం సమర్పించుకుని దేవునికి వాళ్ళకు ఉన్నా లేకపోయినా కూడా సహకరించాలి, దేవుని పని బలంగా జరగాలి అని తమ్ముకు తాముగా సమర్పించుకుని చేసుకునే పరిచర్య చేసేవాళ్ళు. ధన సహాయం చేసి అక్కడ పని ఆగిపోకూడదు, మనం చేయలేకపోతున్నాం వాళ్ళు చేస్తున్నారు, అక్కడ దేవుని పని ఆగిపోకూడదు అని చెప్పి సహకరించేవాళ్ళు మా స్పాన్సర్లు. మరి నీకు అలా కాదేమో, మరి నీకు కార్యాలయం కట్టినప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఏవేవో కొనాలి, మాకు డబ్బులు ఇవ్వండి, రూపాయి ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి అని నువ్వు అడుక్కున్నప్పుడు వేలాది మందిగా నీకు వచ్చి స్పాన్సర్ చేశారంటే వాళ్ళందరినీ ఇప్పుడు ఈ రోజు నువ్వేమని వాళ్ళకి ఏం పేరెట్టావంటే శివశక్తి ఆఫీస్కి, శివశక్తికి సంబంధించిన ప్రతి పనికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ ఈ రోజున ఇతను వాళ్ళందరూ ఎవరని చెప్తున్నాడో ఈ రోజున చూడండి. సినిమా అడ్డాంతరం కాకపోతే డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అతనికి నా స్పాన్సర్ని అతనికి ఫోన్ నెంబర్ ఇచ్చి అతనికి పరిచయం చేసి నేను ఎంత మేలు చేశాను అనేది నాకు తెలియాలి. మన మనసాక్షి ఉందో లేదా అప్పుడే మర్చిపోయాడో, చేతుల మీద అప్పుడే మర్చిపోయాడో నాకు తెలియదు. కానీ ఈ రోజు అతను ఏం మాట్లాడాడు అంటే సీసీతో ఎలాంటి వాళ్ళతో ఓవర్ యాక్షన్ చేస్తే తీసేయరా అని అడిగాడు. ఎస్ బ్రదర్, ఓవర్ యాక్షన్ చేశాను. ఈ అనిల్ గారు లేకపోతే ఈ హానీ జాన్సన్ గారు మనల్ని తక్కువ చేసి వాళ్ళ ముందు మాట్లాడటం, ఈ హానీ జాన్సన్కి ఇన్నాళ్ళు మనతో కలిసి బ్రదర్ అనుకుంటా ఎన్నో మీటింగ్స్ లో కలుసుకున్నాం, ఎన్నోసార్లు లైబ్రరీ చేస్తాం, క్రైస్తవులు ఎన్నో గొప్ప పోరాటాలు చేస్తాం. ఇలాంటి వ్యక్తులతో కలిసి మనల్ని కించపరుస్తున్నాడంటే మరి మధ్య హానీ జాన్సన్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి ఈ తొండ జాన్సన్ గారు మౌనుడు కాదు, అందరికీ పెట్టాడు కారం. పొలిటికల్ సివిలైజేషన్ కానీ మన బీఆర్ అడ్మినిస్ట్రేషన్ కానీ పార్టీ నుంచి వచ్చేది. క్రాంతికి గారు తన సహకారం ఆయనకు అప్పగించినప్పుడు ఆ సహకారం అనిల్ జాన్సన్ గారు సొంతం చేసేసుకున్నారు. సహకారి స్పాన్సర్ డబ్బులు ఇచ్చేవాడిని లపాకీ భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు. నా లపాకీ ఆడికి ఇచ్చాను, ఆ లపాకీ నేను ఓన్ చేసుకున్నాడు, అట్లా ఉంది. చూసారండి, అసలు ఆ వీడియో పెట్టిన దగ్గర నుంచి ఎన్నిసార్లు ప్రతి స్పాన్సరు అంటేనే అతని దృష్టిలో లపాకీ అనమాట. వికేఆర్ గారు ఏమంటున్నారు అక్కడ, నా సహకారిని ఆయనకి నేను అప్పగిచ్చాను. సహకారి అంటే నాకు సహాయం చేసేవాడు ఆయన. ఇది మేము మాట్లాడే భాష ఎలా ఉంది, స్పాన్సర్ లేకపోతే సహాయం చేసేవాళ్ళు అని మాట్లాడుతున్నాం. అదే మరి ఈ శివశక్తి ఆఫీస్కి కానీ, శివశక్తి కరుణాకర్కి ఈ కార్యక్రమాలకి సహాయం చేసేవాళ్ళు ఎవరంట, లపాకీలంట. అదేంటి ఇప్పుడు అతను హెల్ప్ చేసే వాళ్ళందరినీ ఆ పేరుతో పిలుస్తున్నాడు. దీనిని బట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియపరిచేది ఏంటంటే,
ఇతను మరి వంకరతనమో లేకపోతే ఇతను మరి విడ్డూరంగా మాట్లాడే విధానాన్ని బట్టి అతని మనస్సు లోపల ఏముందో అర్థమవుతుంది. స్పాన్సర్ చేసే వాళ్ళని ఎంత గౌరవంగా అతను మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. సహాయం చేసే వాళ్ళని అతను ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఏదో శివశక్తి ఆఫీస్ కనో లేకపోతే శివశక్తి షార్ట్ ఫిల్మ్లు కనో లేకపోతే ఏదో కార్యక్రమాలు చేస్తున్నారంట కరుణాకర్ గారు అని చెప్పేసి మీరు ఎంతగా కష్టపడి డబ్బులు పంపిస్తున్నారో ఆ డబ్బులన్నీ ఓన్ చేసుకుని మిమ్మల్ని ఏమన్నాడంటే కడకే లపాకీలు అని పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మరి ఇతనికి స్పాన్సర్ చేయిస్తే మీరు లపాకీలు అని అనిపించుకుంటారో లేకపోతే మాకు ఆ పేర్లు ఎందుకు బాబు, మాకు ఉన్నా లేకపోయినా మేము ఇచ్చి మేము ఆ పేర్లతో మేము ఎందుకు పిలువబడాలని ఆగిపోతారో అది మీ ఇష్టం. మాకైతే మరి స్పాన్సర్ చేసేవాళ్ళు దేవుని పరిచర్య కోసం వాళ్ళకు ఉండి కూడా కాదు, వాళ్ళకి లేకపోయినా సరే అవసరమైతే అక్కడ దేవుని పరిచర్య జరగాలి, అక్కడ మీటింగ్ జరగాలి, అక్కడ ఆ షార్ట్ ఫిల్మ్ తీయబడాలి, అక్కడ దేవుని సేవకులు పోరాటం చేస్తున్నారు, వాళ్ళకి ఒక వస్తువు ఉండాలి, లేకపోతే ఒక ల్యాప్టాప్ ఉండాలి, లేకపోతే ఒక కెమెరా ఉండాలి, అలాంటివి ఉంటే వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మరి మనకు అందిస్తారు. అనేకులు ఆ వీడియోలు చూసి కొంతవరకు జ్ఞానం తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాకు కొంతవరకు, అది కూడా చాలా తక్కువ, నిజం చెప్పాలంటే నాకు తెలిసి వీడుకున్నంత మంది లపాకీలు మరి మాకు అంతమంది స్పాన్సర్లు అయితే లేరు. వాళ్ళ దృష్టిలో లపాకీలు, మా దృష్టిలో స్పాన్సర్లు, సహకారులు. ఈ విషయం గుర్తించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. వందనాలు.